సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. గుర్తుపెట్టుకో ఈ మాట. యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడో. కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది, నువ్వు యేసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. అర్థమైందా? నీ ధోనిలో ఆయన ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడు, నేను దిగిపోను అని. నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను, ఇదే ప్రామిస్, నీకు మాట ఇస్తున్నా, వాగ్దానం అన్నాడు. అయితే నువ్వు ధోని దిగిపోతే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను బలవంతం పెట్టను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే, యేసయ్యతో కాదు. ఈ మాటను బట్టి మనకేమర్థం అవుతుంది? మన బ్రతుకు ధోనిలో యేసయ్య స్థానం సుస్థిరం. ఆయనైతే విడవడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు, అంటే నీతోనే ఉంటాను అన్నాడు. ఆ మాట అబద్ధమైతే కాదుగా, బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువని మరువనన్నాడు. చంటి పిల్లలతో పోల్చాడు.